నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. తాడేపల్లిగూడెం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ లో 2 రోజులుగా నిర్వహిస్తున్న టెక్రియా 2K25 కార్యక్రమం శనివారం రాత్రి ముగిసింది. ఉదయం విద్యార్థులు నిర్వహించిన 10 ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టెక్రియా ముగింపు కార్యక్రమాల్లో భాగంగా రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులు తమ ఆటపాటలతో చూపరులను మురిపించి మైమరిపించారు. డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ హిమబిందు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అసోసియేట్ డీన్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి కోఆర్డినేటర్ గా వ్యవహరించారు. మానసిక ఆరోగ్యం కోసం అందరూ ఇంటర్నెట్ కు మొబైల్ ఫోన్స్ కు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని లయన్స్ 316G జిల్లా పూర్వపు గవర్నర్ లయన్ గట్టి మాణిక్యాలరావు అన్నారు. గత 10 రోజుల నుండి తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెంటల్ హెల్త్ అవేర్నెస్ శిబిరాలు ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. ప్రత్యేక ఆహ్వానితులు స్నేహ మైండ్ క్లినిక్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ పృథ్వీరాజ్ మానసిక ఆరోగ్యంపై శిక్షణలు ఇచ్చారు. ఆధునిక యుగంలో ఇంటర్నెట్ వల్లే కాక ఆరోగ్యం, అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి, పోటీతత్వం, చెడు వ్యసనాల వల్ల మానసిక ఆందోళనలు కలుగుతున్నాయని, ఆత్మహత్యలకు పాల్పడే విధంగా ఒత్తిడికి గురవుతున్నారని, ఈ రుగ్మతులు నివారణ నియంత్రణపై లైన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు ఆధ్వర్యంలో వారాంత శిబిరంలో ప్రత్యేక తరగతి నిర్వహించారన్నారు.
జ్ఞాపక శక్తి తగ్గి నిద్రలేమి, మానసిక ఒత్తిడికి గురవుతూ ఇబ్బంది పడుతున్న వారు ధ్యానంతో మానసిక ప్రశాంతత సాధ్యమని వివరించారు. అతిథులను డైమండ్స్ సభ్యులు, యోగా సభ్యులు ఘనంగా సత్కరించారు. లయన్ బడుగు చంద్రశేఖర్, లయన్ కరిబండి రామకృష్ణులు మాట్లాడుతూ లయన్ గట్టి మాణిక్యాలరావు, లయన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు ప్రోత్సాహంతో ఈ ప్రత్యేక మానసిక ఆరోగ్యం పరిరక్షణ శిబిరం నిర్వహించామన్నారు. యోగా సభ్యులందరితో ధ్యాన ప్రత్యేక తరగతులు నిర్వహించారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి ముచ్చాల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ పాల్గొన్నారు. వేడుకలో గొర్రెల శ్రీధర్ కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పట్నాల రాంపండు, ఏరుబండి సతీష్, బోజంకి శ్రీనివాస్, రంజిత్, కిలాడి సాయి, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.